హాయ్ హలో నేను మీ అపర్ణ. మీరు చూస్తున్నారు వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. మన ఛానల్లో ఇదివరకే టమాటా నిల్వ పచ్చడి వీడియోని పోస్ట్ చేసాం, కానీ అది ఇన్స్టెంట్ కాదు. ఆ పద్ధతిలో పచ్చడి చేయాలంటే టమాటా ముక్కల్ని కనీసం 4-5 రోజులు ఎండలో ఎండబెట్టాలి అండ్ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. కానీ ఈరోజు నేను చెప్పే ఈ ఇన్స్టెంట్ పద్ధతిలో అయితే పచ్చడి చేసుకోవడానికి మీకు మిక్సీ అవసరం లేదు, టమాటా ముక్కల్ని ఎండబెట్టక్కర్లేదు. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. మీరు కూడా లేట్ చేయకుండా ఇన్స్టెంట్గా వీడియోని లైక్ చేసేయండి. ముందుగా గిన్నెలో నూనె వేసి తరిగిన టమాటా ముక్కలకి సరిపడే ఉప్పు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ముక్కలు ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 1/2 స్పూన్ మెంతి పొడి, 1 స్పూన్ ఆవపొడి, 2 స్పూన్ల కారం వేసి ఈవెన్గా కలుపుకోవాలి. దీనికి మెంతులు ఆవాలు వేయించి పొడి చేసుకుని యాడ్ చేసుకోండి, అప్పుడే అసలైన కమ్మదనం. ఇంతేనండి, కమ్మనైన ఇన్స్టెంట్ టమాటా పచ్చడి రెడీ. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇది కనీసం 15 నుంచి 20 రోజులు నిల్వ ఉంటుంది. డైలీ మనం తినే ఏ టిఫిన్లోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు చేసుకుని ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి మీరు మార్క్స్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.